మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ, కొత్తపేట్, ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. బీఆర్ఎస్ పార్టీ మరి కనుమరుగవుతుందా మరి లేదా మరి కేటీఆర్ 100 నియోజకవర్గాలు టార్గెట్గా పెట్టుకొని పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో వీటన్నిటిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి. అంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ నిరుద్యోగుల సమస్య బాగా ఇదవుతుంది. అంటే డిఎస్సిని వాయిదా వేయాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తుందని చెప్పేసి దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల మరి అనుసరిస్తున్న వైఖరి పట్ల ఏ విధంగా చూడవచ్చు మనం? స్థూలంగా చూసినట్లయితే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఈ నిరుద్యోగుల పట్ల వైఖరి పెద్ద భిన్నంగా కనిపించట్లేదు. ముఖ్యంగా ఇంతకుముందు ఉద్యోగాలు ఏవైతే ఇస్తున్నారని చెప్పారో ప్రస్తుత ప్రభుత్వం కూడా అంతకు ముందు ప్రభుత్వము కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ వాటిని రిలీజ్ చేశారు తప్ప వీళ్ళు కొత్తగా కండక్ట్ చేసింది లేదు. ఇప్పుడు కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇంకా ఇతర ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది ఒక్కటి లేదు. కాకపోతే ఏంటంటే గ్రూప్ 1 లోపల కొన్ని పోస్టులు అడిషనల్ చేసి ఇచ్చారు. అప్పుడు ఇదే గ్రూప్ 1 లోపల ఈ అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో ఆయన డిమాండ్ చేసింది ఏంటంటే 1:100 ఇవ్వండి. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేదు, వాళ్ళని రిక్రూట్ చేయలేదు కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి కాబట్టి మీరు 1:100 ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు కూడా మొన్న కొంతమంది క్యాండిడేట్స్ కోర్టుకు కూడా పోయారు. కోర్టుకు పోయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. 100 ఇచ్చినంత మాత్రాన నష్టం వచ్చేది ఏం లేదు, కానీ ప్రభుత్వం ఎందుకు అంత ప్రతిష్టకు పోతుందనేది మనకు అర్థం కాని విషయం. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే ఇంతకుముందు ప్రభుత్వం మనం ప్రదర్శనలు చేస్తే లాఠీ చార్జ్ చేశారు, అరెస్ట్ చేశారని మనం ఏదైతే మొత్తుకున్నామో, కోర్టులోకి పోయినాము, లేకపోతే ప్రదర్శనలు చేసినాము, ధర్నాలు చేసినాము, అదే వైఖరిని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వీళ్ళ పట్ల అనుసరిస్తుంది. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 డిఎస్సి ఏదైతే ఉందో ఆ రెండింటికి కనీసం 10 రోజుల వ్యవధి కూడా లేదు. డిఎస్సి వాళ్ళు ఏమంటున్నారు, మాకు కొంత వ్యవధి ఇవ్వండి, ఒక 1 మంత్ ఇవ్వండి. ఎందుకంటే గ్రూప్ 2 సిలబస్ వేరుగా ఉంటుంది, డిఎస్సి సిలబస్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేయమంటున్నారు. అంతేనే కానీ నిన్న బాధ్యతారహితంగానే సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఇది కేవలం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ కోసమే అనుకుంటున్నారు, కానీ 1 మంత్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేర్లు పెట్టి కూడా అదే సరే. అశోక్ అనే అతను కొంత రాజకీయంగా చేస్తున్నాడు, కానీ కథవాళ్ళు ఎవరు కూడా రాజకీయాలలో లేరు. అది ఇంకోటి ఏంటంటే డిఎస్సి, మెగా డిఎస్సి ఏమంటున్నారు, మీరు కాక అసెంబ్లీ రికార్డు కాక మీరు చూసినట్లయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న శ్రీహరి, అట్లనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈటల రాజేందర్ ఫస్ట్ సెషన్లోనే 24,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పాడు. 2015 అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయ్యారు తప్ప కొత్త రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి దాదాపు ఇప్పటికి కనీసం ఆ 24,000 వేయాలి కదా. ఆ 24,000 వేయకుండా ఈ గత 14 సంవత్సరాల్లో జరిగిన విద్యారంగంలో ఏంటంటే దాదాపు 6,000 స్కూళ్ళు మూసేశారు. 6,000 స్కూళ్ళు మూసేసడం వల్ల కొంత తగ్గొచ్చు, కానీ 24,000 టీచర్ పోస్టులు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారు, మొత్తం ఒకసారి ఇవ్వమంటున్నారు, అది పరిశీలించవచ్చు. అట్లే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఏదైతే ఉన్నాయో వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటి, అడిషనల్ పోస్టులను ఇవ్వమంటున్నారు. అడిషనల్ పోస్టులు ఏంటంటే ఒకసారి అడ్వర్టైజ్ చేసిన తర్వాత, ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అడ్వర్టైజ్ చేశారు, వివిధ కారణాల వల్ల మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయారు, అది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అయింది అనుకోండి. పోస్ట్ పోన్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ మధ్యన ఖాళీలు వస్తాయి కదా, ఖాళీలు వచ్చినప్పుడు ఏంటంటే యాడ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు, వాటిని యాడ్ చేయవచ్చు. ఓకే, దాంట్లో ఏమి ఇదివరకు జరిగిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంకోటి ప్రధానం ఏంటంటే గురుకులాల లోపల వీళ్ళు రిక్రూట్మెంట్ చేశారు. గురుకులాలలో రిక్రూట్మెంట్ చేసినందంటే సెలెక్ట్ అయిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇతర జాబులు కూడా సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి 2-3 జాబులు రెండు జాబులు సెలెక్ట్ అయితే ఏది బెనిఫిట్గా ఉంటే అది చూజ్ చేసుకుంటాడు. అది చూజ్ చేసుకున్నప్పుడు ఏమిటంటే రిమైనింగ్ ఒకటి ఖాళీ అవుతుంది కదా.
ఖాళీ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇదివరకు మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒకసారి సెలక్షన్ కమిటీ ఒక సెలక్షన్ చేసిందంటే దానికి ఒక సెలక్షన్ మెరిట్ లిస్ట్ పెట్టేది. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఒక 10 మందిని పెట్టారనుకోండి, 10 మందిని పెట్టిన తర్వాత 3 వేకెన్సీలకే అడ్వర్టైజ్ చేశారు. కానీ ఈ అకాడమిక్ ఇయర్లో ఏదైతే వేకెన్సీ వస్తుందో ఎవరైనా ట్రాన్స్ఫర్ కాదు కానీ ప్రమోషన్లో వేరే దగ్గరికి పోవచ్చు. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ అతను ప్రొఫెసర్ కావచ్చు. ఈ వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి 1 ఇయర్ వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నువ్వు అడ్వర్టైజ్ చేసి చేయాల్సిన పనిలే. ఇప్పుడు మీరున్నారు, నేను వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా, మీరేం చేశారు, టీచర్ పోస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత జేఎల్కి పోయారు, ఇంకోటి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు పోయిన వేకెన్సీలో నన్ను ఇవ్వచ్చు, మీ తర్వాత నేను మెరిట్ ఉన్నాను. అవును, కరెక్ట్. అది ఇవ్వకుండా కూడా ప్రభుత్వం దాన్ని కూడా కాలయాపన చేయటం ఇది చాలా అంటే మనం ఏ భాషలో మాట్లాడాలో తెలియదు కానీ అది సరి అయిన దృక్పథం కాదు. ఈ ప్రభుత్వం అనుసరించేది ఈ అన్ఎంప్లాయీస్. అసలు యాక్చువల్గా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? అన్ఎంప్లాయీస్. ఇప్పుడు మీరే చెప్పారు కదా, 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఏముండదు, ఎన్ని రోజులు తయారు చేయవచ్చు? ఇట్ ఈస్ ఎవరికైనా అప్పచెప్తే 1 వీక్లో తయారు చేసి ఇస్తారు. 1 వీక్ ఇప్పుడు నువ్వు 7 నెలలు అవుతుంది, 7 నెలలు కూడా నీకు జాబ్ క్యాలెండర్ లేకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం.